ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి 2024 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సంవత్సరం ప్రారంభంతోనే శుభకరంగా ప్రారంభమవుతుంది, శుభకరమైన ఫలితాలతో ప్రారంభమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో వీళ్ళకి చాలా వరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీ యొక్క కొత్త అవకాశాలు వస్తాయి, అవకాశాలను మీరు చేజెక్కించుకుంటారు, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ధాన్య లాభాలు కలుగుతాయి. అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనవరి 1-2 తేదీలలో ఈ రాశికి చెందిన జాతకులు భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి మీ భాగస్వామ్యులతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తుంటే మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్స్తో మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, మంచి రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, సుఖప్రదంగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కూడా మీకు మంచి సుఖ సంతోషాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి లాభస్థానంలోకి బుధుడు వస్తున్నాడు కాబట్టి 7వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు వ్యాపారస్తులకి అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. విద్యా సంబంధమైన విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది, విద్యార్థులకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది, వాళ్ళకి జ్ఞాపక శక్తి కుదురుతుంది, జ్ఞాపశక్తి బాగా అమరుతుంది. దానివల్ల వాళ్ళు విద్యా విషయాల్లో మంచి ఉన్నతిని సాధించడానికి, మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది, ద్రవ్య లాభం కలుగుతుంది, బంధువులతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే మీ పేరు ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే జనవరి 3-4 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆయా తేదీల్లో 3-4 తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులకి ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు కానీ, ఈ పిక్కలకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రయాణాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఫుడ్స్ని, బయట పానీయాలని మీరు అవాయిడ్ చేయండి. సాధ్యమైనంత వరకు మీరు ఇళ్ల నుంచే మీరు ఆహార పదార్థాలని, పానీయాలని తీసుకోండి తప్పించి
బయట పదార్థాలని, బయట పానీయాలని మీరు సాధ్యమైనంత వరకు తీసుకోకపోవటమే మంచిది. ఒకవేళ కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాటి వల్ల మీకు అనారోగ్యం పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల అంతేకాకుండా ఈ రోజున మీకు ఇష్టం లేని పనులు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 5, 6 తేదీల్లో కూడా ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ సంతానంతో మీరు ఎంత సఖ్యతగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది. అలాగే మీ తండ్రి సంబంధమైన మీ తండ్రి గారితో, మీ తండ్రి సంబంధమైన బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళతో గొడవలు కానీ, ఘర్షణలు కానీ, దెబ్బలాటలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆయా తేదీల్లో మీరు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల దూర ప్రయాణాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు సహనాలతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ప్రయాణాలని సక్రమంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కలహాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 7వ తేదీ మధ్యాహ్నం, జనవరి 7వ తేదీ మధ్యాహ్నం నుంచి 9వ తేదీ రాత్రి వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇష్ట సిద్ధి కలుగుతుంది, ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం మీకు అంటే గతంలో మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినప్పుడు అనారోగ్య సమస్యల నుంచి మీకు స్వస్థత చేకూరుతుంది. బంధువుల ఇళ్ళకి వెళ్తారు, వాళ్ళతో బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు హ్యాపీగా సంతోషంగా మీరు గడపడం, వాళ్ళు మీ ఇళ్ళకి రావటం, హ్యాపీగా సంతోషంగా గడపడం, వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనటం అనేది జరుగుతుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీకు చాలా వరకు సుఖము, సంతోషం సొంతం అవుతుంది. అలాగే మీ యొక్క మీరు మెచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు కానీ, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ మీకు బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో మీకు మీ యొక్క ప్రతిభను మీ పై అధికారులు గుర్తిస్తారు. మీ పై అధికారులు గుర్తించి మీకు అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు నడుపుతున్న వాళ్ళందరికీ కూడా ఆ ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తిగా నెరవేరుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 9వ తేదీ రాత్రి నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు అనుకోని పరిస్థితులు ఉంటాయి, చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. చాలా హ్యాపీగా, సంతోషంగా మీ యొక్క లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. మీ యొక్క జీవితాన్ని మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా, ఏ పని చేపట్టినా కూడా అది సంపూర్ణంగా విజయం సిద్ధిస్తుంది, సత్ఫలితాన్ని పొందుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది. ధాన్య లాభాలు కలుగుతాయి, వస్తు లాభాలు కలుగుతాయి. అలాగే మానసికంగా, శారీరకంగా కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడంతో మీరు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏ పని చేపట్టినా కూడా, ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయం దిశగా దూసుకుపోతుంది తప్పించి అపజయం అనేదే ఉండదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి 11వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా 9వ తేదీ అర్ధరాత్రి 11వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 13వ తేదీ తెల్లవారుజామున వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చులు పెరుగుతాయి. అలాగే సజ్జనతకు మీ మీద నిందలు వేసేవాళ్ళు పెరుగుతారు. మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క స్థితిని చూసి ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. శత్రువులు పెరుగుతారు. అలాగే మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని అవమానించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మిమ్మల్ని అవమానిస్తారు. ఏదో కారణంగా ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పెట్టుకుని మీ మీద ద్వేషం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కూడా మీకు సక్రమమైన ఫలితాలు రాకపోవడంతో మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన చెందడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు పనుల మీద శ్రద్ధ తగ్గి ఆ పనులు చేయాల్సిన పనులు చేయకుండా మీరు వాయిదాలు వేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇంకొన్ని కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు 13వ తేదీ అర్ధరాత్రి తేదీ తెల్లవారుజాము నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే పరిస్థితులన్నీ కూడా మీకు చక్కబడతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. శరీర సుఖం పెరుగుతుంది. అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దానికి తోడు ఆదాయం కూడా మీకు సంతృప్తిగా ఉంటుంది. మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం కూడా మీకు సంతృప్తిగా అందుతుంది. అలాగే మీకు నచ్చిన భోజనాన్ని, నచ్చిన ఆహారాన్ని ఈ రోజున ఆయా రోజుల్లో మీరు తీసుకోవడం జరుగుతుంది. అలాగే విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తమే చూస్తే 13వ తేదీ తెల్లవారుజాము నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టసిద్ధి కలుగుతుంది. చాలా వరకు శుభకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. శరీర సుఖం కూడా వీళ్ళకి పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా హ్యాపీగా సంతోషంగా వీళ్ళు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఎక్కువ శాతం వాళ్ళకి శుభకరమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.